యెహోవాను నేనే అని నీవు నీకు ఇస్తాను. ఏంటన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఇది నీ వాగ్దానం. కాబట్టి దేవుడు పేరు పెట్టి నేను పిలిచినప్పుడు దేవునికి లోబడితే దేవుడు ధనాన్ని ఇస్తే, ధనము భూ సంబంధ ధనం కాదు, వాక్యమే ఒక ధనం. సువార్త 16:3 యోహాను సువార్త. నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించని మీతో చెప్తున్నాను. అంటే దేవుడిని ప్రార్థన ఏమన్నాడు? నా పేరట అడగమన్నాడు. అంటే ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే అప్పుడు నీకు అనుగ్రహిస్తాడు. పట్టుకో. ఇరిమియా 29:12 నేను మీ మనవిని ఆలకిస్తాను. దేవుడు ఏమన్నాడు? యోసేపు ప్రార్థన దేవుడు వింటాడు. బెంజమిన్, నేను నీకు ఇరిమియా 1:19 నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందుతారు. కాబట్టి పిల్లలు తెలీదు, కానీ ఈ వాగ్దానం ఏం చేయాలి? మీరు నేర్పాలి. రైట్. ఇది మీ కుటుంబ వాగ్దానం. చదువు ఆదికాండం 15:1 చదువు. మీ కుటుంబ వాగ్దానం దాని భోజనం తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు ముసుకోవాట ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానమును అత్యధికమును చెప్పాను. కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. అబ్రహాంతో ఏమన్నాడు దేవుడు? అబ్రహామా, నువ్వు భయపడొద్దు, నేను నీకు బహుమానము నీ కేయడము. అంటే కేయడం అంటే అర్థం ఏంటి? డాల్ లాగా ఒకటి ఉంటుంది, వెనకాతల దాక్కోవచ్చు. అంటే శత్రువు బాణం వేస్తే దేని తగులుతుంది? డాలుగు తగులుతుంది. అంటే దేవుడు వెనకాతల, అంటే దేవుళ్ళో మనం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను కాపాడి నీకు బహుమానం మీకు ఇస్తాడు. దేవా, ఈ సమయంలో దేవ మరి రూబీ నన్ను కుటుంబం కొరకు ప్రార్థిస్తాను దేవ. అలాగే మరి నయమాకను బట్టి ఇచ్చిన బిడ్డలు దేవ, మరి యోసేపు బెంచమీని బట్టి జ్ఞాపకం చేసుకోండి. కృప చూపండి దేవ. వారికి ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చి కృప చూపు దేవ. మీరంతా నమ్మదగిన గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, జనుడును మారిని మార్పు చెందిన దేవుడు కనుక దేవ, మరి ఈ కుటుంబాన్ని మీరు బలపరచి మీకు మహిమకరంగా జీవించినట్టు సిద్ధపరుస్తూ బలపరుస్తారని ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని మీ చేతులు అప్పగించుకుంటూ, ప్రాణదేహాన్ని మీ చేతులు అప్పగించుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున బట్టి స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాం. థాంక్యూ.